చేసినటువంటి బ్లాక్మెయిల్కి నువ్వు తీసినటువంటి గోతులో నువ్వే పడ్డావు. నువ్వు తప్పుడు కేసు పెట్టావు, కానీ నీ వాస్తవాలన్నీ మా దగ్గర ఉన్నాయి. నువ్వు కేసు పెట్టావు, వాయిస్ రికార్డు చేశానన్నావు. ఈరోజు టేపులన్నీ కూడా ట్యాంపరింగ్ చేసి అతికించానన్నావు. మేము అడుగుతున్నాం, 15 రోజుల నుంచి తెలుగుదేశం నాయకులందరం కూడా అడుగుతున్నాం. కేసీఆర్కి కానీ, కేసీఆర్ ప్రభుత్వానికి కానీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార సంస్థలన్నింటికీ మీరు ఒకవేళ మేము అడిగినట్టుగా ఈరోజు మా యొక్క వాయిస్ మీరు రికార్డ్ చేయకపోతే, ఫోన్లన్నీ ఈరోజు మీరు ట్యాప్ చేయకపోతే మేము చెయ్యలేదు, మాకు దీనితో సంబంధం లేదని మీరు రిటర్న్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఇవ్వగలరా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు రిటర్న్గా ఇవ్వండి, మేము చేయలేదని. అప్పుడు మీ వాస్తవాలన్నీ, మీరు ఏ రకంగా ఫోన్లు ట్యాపరింగ్ చేశారు, ఎవరెవరు ఫోన్లు ట్యాపరింగ్ చేశారో వాస్తవాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏదో కావాలని చేస్తున్నారని. మాకు ఆ గత్యంతరం లేదు. వాస్తవాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు ట్యాపింగ్ చేసినటువంటి అన్ని రికార్డ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అన్నీ మా చేతిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం తప్ప వేగ్గా మాట్లాడడం లేదనేది కేసీఆర్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మొదటిసారి నీ ప్రపంచంలో చూసిన రాజకీయ నాయకుడు లిబర్టీ ఫర్ కరప్షన్, లిబర్టీ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ కేవలం చంద్రబాబు నాయుడు మొదటిసారి చూస్తున్నాయి. ఈ సెక్షన్ లో ఏం చెప్పారు? సెక్యూరిటీ ఆఫ్ లైఫ్, లిబర్టీ.